హలో నమస్తే అండి అందరికీ. ఓం శ్రీమాత్రే నమః. పార్ట్ 1లో అమ్మవారు ఆషాఢం సారె చూపించాను కదండి. ఇది పార్ట్ 2 అండి. అమ్మవారి గర్భాలయాలు ఏమేమి దేవాలయాలు ఉన్నాయో అవన్నీ చూపించాను. ఇప్పుడు అమ్మవారికి ఆషాఢం సారెలో ఏమేమి సమర్పించారో ఇప్పుడు మీకు చూపిస్తానండి. చూసారా, సౌందర్యలహరి బృందం అమ్మవారిని తీసుకొని వస్తున్నారండి. ఇలా గర్భాలయంలోకి ఆలయ గోపురం దగ్గరికి తీసుకొని వచ్చారండి. అమ్మని చూసారా ఎంత చక్కగా అలంకరించి తీసుకొని వస్తున్నారో. ఒక్కొక్క మొత్తైదు ఒక్కొక్క ప్లేట్ పట్టుకొని తాంబూలము, పువ్వులు, పండ్లు, కాయలు, అరటి పండ్లు, ఆకులు, తమలపాకులు, అమ్మవారికి చీర, పూల జడతో సహా అమ్మవారికి తీసుకొని వచ్చారండి. వీళ్ళందరూ సౌందర్యలహరి పారాయణం చేస్తారండి. చూసారా, పూల జడ కూడా అమ్మవారికి. వీళ్ళంతా సౌందర్యలహరి మిత్రులండి వీళ్ళందరూ. ఇలా సారెను తీసుకొని వచ్చారండి. ఒక్కసారి ఈ సారెలో ఏమేమి ఉన్నాయో కూడా మనం చూద్దామండి. తామర పువ్వుల దండ, అబ్బో ఒకటేమిటండి అన్నీ తీసుకొని వచ్చారండి. అమ్మవారికి అంగరంగ వైభవంగా సారెను సమర్పించారు. భలే ఉందండి వేడుక. అదిగో చూసారా, కొబ్బరి బాండాలు, తమలపాకులు, గోరింటాకు, గాజులు, కొబ్బరికాయలు, అమ్మవారికి తామర పువ్వుల దండ, పూల జడ అన్నీ తీసుకొని వచ్చారండి. ఒక్కసారి అలా ప్రథమ పూజ్యుడు గణపతి చుట్టూ ఒకసారి అలా చూపించి ఇలా అమ్మవారికి గర్భాలయంలోకి వెళ్ళడానికి ముత్తైదులంతా ప్లేట్లు పట్టుకొని నిలబడి ఉన్నారండి. ఇక చూసారా, అమ్మవారి ఆలయంలో అఖండ జ్యోతిగా వెలుగుతుందండి ఈ దీపం. దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపిణ్యే నమః అంటారు కదా. నిరంతరం ఈ దీపం వెలుగుతూనే ఉంటుందండి. దీపలక్ష్మి నమోస్తుతే. ఇలా అమ్మవారికి ఆషాఢం సారెను సమర్పించారండి. ఇది ఇంతే కాదండి, ఆలయంలోకి వచ్చిన ప్రతి భక్తురాలు తమ తమ శక్తి కొలది అమ్మవారికి పసుపు కుంకాలను సమర్పించి, అమ్మా నేను నీకు ఈ సమర్పిస్తున్నాను, నా పసుపు కుంకాలని చల్లగా కాపాడు తల్లని ప్రతి ముత్తైదువు అమ్మవారిని వేడుకుంటూ ఉందండి. ఇలా ఆషాఢం సారెను సమర్పించారండి. సౌందర్యలహరి పారాయణం చేసిన తర్వాత పంతులు గారు అందరికీ ఆశీర్వచనాలను అందించారండి. అమ్మవారి దగ్గర అక్షంతలను సమర్పిస్తూ ఉన్నారు. కుంకుమ, పువ్వులు అన్నీ అందజేశారండి. ఇదిగో అందరూ అక్షంతలు వేయించుకుంటున్నారు. తర్వాత కుంకుమ ప్రసాదం కూడా వచ్చిందండి. అది ప్రతి ఒక్కళ్ళు నుదుటిన ధరించి ఆ పువ్వులను జడలో పెట్టుకున్నారండి. ఇలా ఇవన్నీ అయిపోయిన తర్వాత అంగరంగ వైభవంగా అమ్మవారికి ఆషాఢం సారె అయితే సమర్పించారండి. ఇక అలానే అమ్మవారికి నివేదన చేసిన ప్రసాదాలను కూడా మీకు చూపిస్తానండి. చూసారా, ఒక్కొక్క ముత్తైదు ఎంత చక్కగా గర్భాలయంలో అమ్మవారు ఇక్కడ కొలువు తీరినట్టే ఉందండి. ఈ ముత్తైదువుల రూపంలో దుర్గా, లక్ష్మి, సరస్వతి, చాముండి, ఈ పెద్ద ముత్తైదుని చూసారా అండి ఎంత చక్కగా ఉందో. అమ్మవారికి సమర్పించిన ప్రసాదం అండి. పులిహోర, చక్కెర పొంగలి, రవ్వ కేసరి, దద్దోజనం, కదంబం. అమ్మవారు ఆరగించినట్లుందండి. ఎంత మధురాతి మధురంగా ఉన్నాయో ఈ ప్రసాదాలు, చెప్పడానికి మాటలు రావండి. భలే ఉన్నాయండి, అద్భుతంగా ఉన్నాయి రుచిగా. నేను కూడా ఇక్కడే తినేసానండి. మేమందరం ఇక్కడే కలిసి తినేసామండి. ఇదిగో మేమందరం తింటూ ఉన్నాము. ఇలా అయిపోయిన తర్వాత శంకరాచార్యుల దగ్గరికి వచ్చానండి. జగద్గురు ఆదిశంకరులండి. కదంబ వృక్షం ఉంటుందండి శంకరాచార్యుల పక్కనే.
భూమి నుంచి ఆకాశానికి నిచ్చెన వేసినట్లు ఉంటుందండి ఈ కదంబ వృక్షము. ఆలయ ప్రాంగణం మొత్తం చాలా చెట్లు ఉన్నాయండి కదంబ వృక్షాలు. కదంబ వృక్షం అరుదుగా కనపడుతుంది. ఇక్కడ గోశాల అండి. ఇక్కడ ఆవు దూడని ఈనినట్టుందండి. అందుకే నేను లోపలికి వెళ్ళనివ్వలేదు అక్కడ ఉన్నవాళ్ళు. ఇదిగో ఇప్పుడే పుట్టిందట అది ఆ దూడ. అవి ఏమన్నా అంటే ఏమోనని నేను లోపలికి వెళ్ళలేకపోయాను. కొంచెం వీడియో తీశానండి. ఇక్కడ కూడా ఉన్నాయండి కదంబ వృక్షాలు. అసలు ఎంత బాగున్నాయో. మనం త్రిపురాంతకంలో చూసుంటామండి కదంబ వృక్షాలు. ఎక్కడో అరుదుగా కనపడే ఈ కదంబ వృక్షాలు ఈ శివాలయంలో చుట్టూ ఉన్నాయండి. అసలు ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ కదంబ వృక్షాన్ని చూస్తూ ఉంటే భలే ఉంటుందండి. చూసారా? ఇదిగో కదంబ వృక్షాలండి. పువ్వులు కూడా ఉన్నాయండి. ఎంత పెద్ద వృక్షాలు అంటే మహావృక్షాలండి ఈ కదంబ వృక్షాలు. అంతేకాదండి ఈ ఆలయ ప్రాంగణంలో శివుడికి ఎంతో ఇష్టమైన శివలింగాకారం పువ్వుల చెట్టు కూడా ఉందండి. ఆ పువ్వు నాగాభరణంలాగా ఉంటుంది. విచ్చుకోగానే లోపల చిన్న ఒక మొగ్గు ఉంటుందండి. ఆ మొగ్గలో శివయ్యలాగా ఆ పువ్వులో ఉంటుందండి. అది ఒక విచిత్రం అండి అది. అసలు ఆ పువ్వు అలా ఉండటం. ఆ చెట్టు కూడా ఈ ఆలయంలోనే ఉందండి. చూడటానికి కళ్ళు సరిపోవండి అసలు ఈ ఆలయాన్ని. మీరు గనక దగ్గరలో గనక ఉంటే ఒక్కసారి గుంటూరు సంపత్ నగర్లో ఉన్న శివాలయం బస్టాండ్లో దిగి ఆటో ఎక్కితే ఎవరైనా తీసుకువస్తారండి. ఒక్కసారి చూడొచ్చండి దగ్గరగా ఉన్న వాళ్ళైతే. చూసారా? ఇదేనండి శివలింగాకారం పువ్వుల చెట్టు. భలే ఉంటుందండి. ఇది మొగ్గగా ఉంది. విచ్చుకుంటే అచ్చం నాగాభరణం మీద ఆ శివయ్య ఉన్నట్లే ఉంటుంది. ఆ పువ్వు ఒక్కటే ఉందండి. ఇవన్నీ కింద రాలి పడిపోయి ఉన్నాయి. ఇంక ఇదే కాదండి, బిల్వ వృక్షం కూడా ఉందండి. బిల్వవనం ఉంది. అది చూపించలేకపోయాను. ఆలయం చూడటానికి మహా అద్భుతంగా ఉంటుందండి. చూడడానికి కళ్ళు సరిపోవండి ఈ ఆలయ ప్రాంగణం మొత్తం. మన మనస్సు ప్రశాంతంగా ఉండడానికి ఒక్క 10 నిమిషాలు ఇక్కడ ఉంటే చాలండి. మన కష్టం అంతా మర్చిపోయి ప్రశాంతంగా ఉంటుందండి ఈ ఆలయం. ఇలా అంతా అయిపోయిన తర్వాత పూజ అంతా ఇంటికి వచ్చి అమ్మవారికి సమర్పించిన సారెలో ఆ కవర్లో ఇక తాంబూలం ఇలా ఇచ్చారండి. గాజులు, 2 జాకెట్ ముక్కలు, తాంబూలం, చలివిండి, అమ్మవారికి గోరింటాకు, కిళ్ళి అండి, నాగవల్లి దళయిత ముక్తాచూర్ణ సమాయుక్తం అంటారు కదండి. కిళ్ళిని కూడా ఇచ్చారు. లడ్డు, బూందీ, 2 రకాల గాజులు ఇచ్చారండి. ఒకటి పసుపు గాజులు, ఒకటి ఎర్ర గాజులు, గోరింటాకు కోన్ కూడా ఇచ్చారండి. ఇలా అమ్మవారి సారిలోకి ఇవన్నీ సమర్పించారండి. పసుపు, కుంకుమ, నేను చేతికి వేసుకున్న గాజులు ఒక రకం ఇచ్చారండి. ఇవి ఒక రకం ఇచ్చారు. చూసారు కదండి. ఇదేనండి ఆషాఢంలో అమ్మవారికి సమర్పించింది. ఈ ఆలయాన్ని మీరు గనక దగ్గరగా ఉన్నట్లయితే ఒక్కసారి వచ్చి వీక్షించండి. భలే ఉంటుందండి ఈ ఆలయం. చూసారు కదండి. శారదా అమ్మవారికి ఆషాఢంలో సమర్పించిన ఆషాఢం శారీను. ఇదండి ఇవాల్టి వీడియో. అమ్మవారిని చూస్తూ ఉన్నారు కదా అండి. ఓం శ్రీమాత్రే నమః. అమ్మవారిని అలానే చూస్తూ ఉండాలనిపిస్తుందండి. అమ్మ ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను.